మానవుడిగా జన్మించాం కాబట్టి మోక్షాన్ని సాధించాలి, మోక్షం కోసం ప్రయత్నం చేయాలి, మోక్షం సాధించండి అని అందరూ చెప్తారు. అన్ని జన్మల్లోకి మానవ జన్మత్వమైంది కాబట్టి ఇప్పుడే మోక్షాన్ని పొందాలి అని కూడా చెప్తారు. అయితే మోక్షము అంటే ఏంటి? దుఃఖాదీనాం అపవర్జనం అపవర్గ మోక్షం. దుఃఖము నుండి శాశ్వతమైన విముక్తి పొందడాన్ని మోక్షము అంటారు. దుఃఖం ఎందుకు కలుగుతుంది? శరీరం ఉంటే దుఃఖం కలుగుతుంది. శరీరం ఎందుకుంది? జన్మించాం కాబట్టి శరీరం ఉంది. అసలు జన్మ ఎందుకు వచ్చింది? మరణించాం కాబట్టి జన్మ అనేది వచ్చింది. ఇప్పుడు మనం దేన్ని జయించాలి అంటే మరణాన్ని జయించాలి. అప్పుడు ఎవరిని పూజించాలి? మృత్యుంజయుణ్ణి ఆరాధించినట్లయితే మరణాన్ని జయించి మరలా జన్మలేనటువంటి శాశ్వతమైన సుఖభోగమైనటువంటి మోక్షాన్ని, ముక్తిని అనుభవించగలుగుతాం. కాబట్టి ఈ శ్లోకంలో ఇదే స్పష్టంగా చెప్తున్నారు. ఏమని? స్వర్గాపవర్గ ఫలదం రఘునాథ వరప్రదం నగరాజ సుతాకాంతం ఏకబిల్వం శివార్పణం. నగరాజ సుతాకాంతం. ఇక్కడ నాగరాజ అని చదువుతారు అందరూ, నగరాజ అని చదవాలి. అంటే పర్వతరాజ పుత్రి అయినటువంటి పార్వతీదేవి భార్యగా కలిగినటువంటి పరమేశ్వరుడు అని అర్థం. నగ అంటే పర్వతము, నగరాజ అంటే పర్వతరాజు అని అర్థం. పర్వతరాజు పుత్రి పార్వతీదేవిని భార్యగా కలిగినటువంటి వాడు. నగరాజ సుతాకాంతం ఏకబిల్వం శివార్పణం. ముందేం చెప్పారు? స్వర్గాపవర్గ ఫలదం. స్వర్గము అంటే భోగభూములు, అపవర్గము అంటే ఇందాక నేను చెప్పినటువంటి మోక్షము, అంటే మరలా జన్మలేనటువంటి శాశ్వతమైన వైభవాన్ని, మళ్ళీ దుఃఖము అనేదే అనుభవించకుండా ఉండేటటువంటి శాశ్వతమైన సుఖానికి పేరు మోక్షము. దాన్ని అపవర్గము అంటారు. ఇవి రెండు ఇచ్చేవాడు పరమేశ్వరుడు. కాబట్టి స్వర్గ అపవర్గ ఫలప్రదం రఘునాథవరప్రదం. రఘునాథుడు అంటే రాముల వారు. కాబట్టి రాముల వారిని రావణ సంహారం వేళ అనుగ్రహించినటువంటి ఈశ్వరుడికి నమస్కరిస్తున్నాం. ఇక్కడ రాముల వారి స్మరణ అయింది, అమ్మవారి స్మరణ అయింది, అలాగే స్వర్గాపవర్గ ఫలప్రదం అన్నప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహం కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టే ఈ శ్లోకాలని మనం వివరంగా చెప్పుకుంటాం.